హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొబైల్ ఇంటర్నెట్ మనకి ల్యాప్టాప్లో వితౌట్ కేబుల్ అంటే వైఫై ద్వారా ఎలా కనెక్ట్ చేస్తారో మీకు చూపించబోతున్నాను. మొబైల్ యొక్క ఇంటర్నెట్ ల్యాప్టాప్లో షేర్ చేయాలి. సో ఈ రెండింటికి ఉపయోగపడే మెయిన్ సోర్స్ ఏంటి అంటే వితౌట్ కేబుల్ వైఫై ఆప్షన్ అన్నమాట. సో వైఫై అంటే వైర్లెస్ ఫిడెలిటీ. సో ఈ ఆప్షన్ అనేది మనకు మొబైల్లోనూ ఉంటుంది అండ్ అలాగే వచ్చి ల్యాప్టాప్స్లో కూడా ఇన్బిల్ట్ అయి ఉంటుంది అన్నమాట. మొబైల్లో మనం ఫస్ట్ ఏం చేస్తాము అంటే మొబైల్ డేటాని ఆన్ చేసుకుంటామండి. సో మొబైల్ డేటాని ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత మొబైల్ హాట్స్పాట్ కూడా ఆన్ చేసుకోవాలి. మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. సో ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే మొబైల్ యొక్క ఇంటర్నెట్ త్రూ వైర్లెస్ అంటే వితౌట్ కేబుల్ వైర్లెస్ రూపంలో నెట్ అనేది షేర్ అవుతుందండి అదర్ డివైజెస్కి. సో మనం అప్పుడు అదర్ డివైస్లో ఏం చేయాలి అంటే ల్యాప్టాప్ వైఫై సెక్షన్లోకి వెళ్ళి మన డివైస్ వచ్చి విజిబుల్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ ల్యాప్టాప్లో వైఫై ఆప్షన్ ఎక్కడ చూడాలి అంటే ల్యాప్టాప్స్కి కింద టాస్క్ బార్ అని ఉంటుందండి. సో ఇది చూడండి, దీన్ని టాస్క్ బార్ అంటారు. ఈ టాస్క్ బార్లో ఇక్కడ గ్లోబల్ సింబల్ ఉంది చూసారా. సో ఇక్కడికి వెళ్తే వైఫై అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి, వైఫై ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకున్న తర్వాత మీ సరౌండింగ్లో ఏమేమి డివైజెస్ హాట్స్పాట్స్ అయితే ఆన్ చేసున్నారో ఆ నేమ్స్ అన్నీ వచ్చి ఇక్కడ విజిబుల్ అయి ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఐఫోన్ చూపుతుంది అంటే నా మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేశాను కనుకే నా మొబైల్ డివైస్ నేమ్ వచ్చి ల్యాప్టాప్లో చూపిస్తుందండి. సో ఒకవేళ మీరు మొబైల్లో వచ్చి మీరు హాట్స్పాట్ని ఆఫ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, సో ఇక్కడ మీ నేమ్ అనేది డిసేబుల్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను నా మొబైల్కి హాట్స్పాట్ పాస్వర్డ్ పెట్టుకున్నాను కనుక ఆ పాస్వర్డ్ వచ్చి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, మీరు మొబైల్ నెట్ వచ్చి ఒక్కసారి కనెక్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్గా కనెక్ట్ ఇవ్వచ్చు. సో మీరు ఎప్పుడెప్పుడు మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేస్తారో అప్పుడంతా మీకు ల్యాప్టాప్కి కూడా కనెక్షన్ కావాలి అంటే కనెక్ట్ ఆటోమేటికలీ ఉంది చూసారా. సో అక్కడ క్లిక్ చేస్తే మీరు ఎప్పుడైనా సరే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసిన వెంటనే మీకు ఆటోమేటిక్గా వచ్చి ల్యాప్టాప్కి కనెక్ట్ అయిపోతుందండి. సో ఇక్కడ చూడండి, కనెక్ట్ ఇస్తున్నా నేను. సో నా పాస్వర్డ్ అడుగుతుందండి. నేను నా పాస్వర్డ్ మొబైల్లో హాట్స్పాట్ పాస్వర్డ్ నేను ఏం పెట్టుకున్నాను ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ ఇవ్వాలండి. సో మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెట్ అనేది కనెక్ట్ అయిపోతుందండి. సో కనెక్ట్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ఒక ఐకాన్ వచ్చింది అంటే మీ నెట్ వచ్చి యాక్సెస్ అయినట్టండి. సో అండ్ దెన్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నా మొబైల్ ఇంటర్నెట్ వచ్చి ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యిందో లేదో చెక్ చేసి చూద్దాము. సో నేనైతే ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో పేజ్ అయితే లోడ్ అయ్యింది. సో నేను వచ్చి యూట్యూబ్ ఓపెన్ చేశానండి. ఛానల్ అయితే ఓపెన్ అయ్యింది. సో అంటే నా మొబైల్ డేటా వచ్చి ల్యాప్టాప్లో కనెక్ట్ అయినట్టు అన్నమాట. సో ఈ విధంగా మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ని వితౌట్ కేబుల్ అంటే వైర్లెస్ ద్వారా అంటే వైఫైలో ఎలా షేర్ చేయాలో మీకు చూపించాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.